ఇది తిమ్మమ్మ మరిమాన్ అండి. టోటల్ 9 acres విస్తీర్ణంలో ఉంది. ఒక 100 years బ్యాక్ వరకు దాదాపు 7+ acres విస్తీర్ణంలో ఉండింది. రీసెంట్గా ఈ తిమ్మమ్మ మరిమాను మెయిన్ స్టెమ్ ఆ మొదలు అనేది ఏజ్ అయిపోయి అది కుళ్ళిపోయి పడిపోయింది. ఆ ఏజ్ అయిపోయిన గుర్తుగా మొదలకు గుర్తుగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక గుడిని నిర్మించి దాని చుట్టూ కాంపౌండ్ లాగా ఒక మండపం లాగా పెట్టి మధ్యలో ఒక గోపురంని దాని గుర్తుగా మెయిన్ మొదలకు గుర్తుగా ఉంచారు. అది మీకు సూన్ చూపిస్తాను. మీరు అడగచ్చు, ఇంత పెద్ద చెట్టు ఎలా అది ఎండిపోయి ఒక చెట్టు మొదలు పడిపోతుంది అని అంటారా? ఐ విల్ షో యూ. ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఒక పాయింట్ కుళ్ళిపోతూ ఉంది పడిపోవడానికి. ఇంకొక 10-20 yearsలో మేబీ పడిపోవచ్చు, మేబీ విత్ ఇన్ 10 yearsలో. ఐ విల్ షో యూ. అదిగో ఎస్, ఈ పార్ట్ మీరు చూస్తున్నారు కదా. సో అది కుళ్ళిపోతూ ఉంది. ప్లాంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా బయాలజీ పరంగా. కాబట్టి ఇంకా కొద్ది రోజులకి ఫ్యూ ఇయర్స్ తర్వాత ఈ ఎంటైర్ పార్ట్ అనేది పడిపోతుంది, ఇంకా చనిపోతుంది. సేమ్ లైక్ ఈ తిమ్మమ్మ మరిమాను మొదలు కూడా అలాగే. సో తిమ్మమ్మ అనే ఆవిడ మహాపతివ్రత. ఆవిడ భర్త గారికి ఏదో వ్యాధి, నయమవనటువంటి వ్యాధి రావడంతో ఆవిడ భర్తతో పాటు తనను దహనం చేయమని కోరగా అప్పుడున్నటువంటి ఆ రాజులు, పరిపాలకులు ఆవిడకి 2 challenges ఇచ్చారు. ఆ ఛాలెంజెస్లో ఆవిడ నెగ్గి పతివ్రతాన్ని ప్రూవ్ చేసుకున్నారు. ఆ ఛాలెంజెస్ ఏంటో 1 more వీడియోలో మీకు చెప్తాను. తర్వాత ఆవిడ ఎండిపోయిన 4 కొమ్మలను నాటగా ఈశాన్యం సైడ్ ఉన్నటువంటి కొమ్మ ఆవిడ దహనమైన తర్వాత, అగ్నిలో ఆహుతైన తర్వాత అందులో భూమిలో నుంచి వాటర్ పైకి ఉబికి వచ్చి ఆ ఈశాన్యం వైపు నాటిన ఎండిపోయిన మర్రి కొమ్మ మీద పడి ఇంత పెద్ద ఇన్ని ఏకర్స్ ఆఫ్ మహావృక్షంగా తయారైంది. ఇది అమ్మవారి గుడి. ఇక్కడే తిమ్మమ్మ అమ్మవారు ఉంటారు. ఆ ఫోటో కూడా తీసాం మనం. ఇదే ఆ మంటపం. ఆ మిడిల్లో ఉన్నటువంటి ఆ గోపురమే మనకి చెట్టు మొదలు. ఇక్కడ ప్రస్తుతానికి చెట్టు మొదలు లేదు కాబట్టి గుర్తుగా ఇక్కడ చెట్టు మొదలు ఉండేది. మొత్తం ఇది 100 అడుగుల కాంపౌండ్ అండి. చెట్టు మొదలు కూడా 100 అడుగుల కాంపౌండ్ అంత విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు కమిటీ వాళ్ళు దీన్ని ఇలా బిల్డ్ చేసి గుర్తుగా ఉంచారు. మనకి రిమైనింగ్ బ్యానియన్ ట్రీ ఇది ఐక్యరాజ్య సమితి ద్వారా గుర్తించబడిన గిన్నీస్ బుక్ రికార్డ్, వరల్డ్ రికార్డ్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అమ్మవారు, తిమ్మమ్మ అమ్మవారు. సో మొత్తం టోటల్ 9 acresలో ఉన్నటువంటి మర్రి చెట్టు ఇది. గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా దీనికి స్థానం దక్కింది. 600 years బ్యాకే అరౌండ్ ఇది స్టార్ట్ అయింది చెట్టు. అండ్ 1 more ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ చెట్టు మీద పక్షులు వచ్చి కూర్చున్నా డే టైం మాత్రమే ఉంటాయి, నైట్ టైమ్స్ నిద్రించవు. ఫ్రూట్స్ మాత్రమే తిని ఇక్కడ అవి ఎక్స్క్రీటా అంటే గలీజు కూడా చెయ్యవు, వాటి పని అవి చేసుకొని వెళ్ళిపోతాయి అని ఇక్కడ స్థల పురాణ ప్రసిద్ధి. అండ్ ఇక్కడ ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు దంపతులు వచ్చి అమ్మవారి దగ్గర మొక్కుబడి చెల్లించగలిగితే సూన్ డెఫినెట్లీ వాళ్ళకి సంతానం కలుగుతుంది అనే ఒక నమ్మకం, చాలా ప్రసిద్ధి. చాలామంది సంతానంను కూడా పొందారు. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఆకు కానీ
బెరడ్ కానీ, స్టెమ్ కానీ, రూట్ కానీ ఏదే కానీ మనము తీసుకొని వెళ్ళకూడదు. అలా వెళితే ఏదైనా సంథింగ్ నెగిటివిటీ జరిగిందని కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ పరంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది ప్రొటెక్షన్ పర్పస్కో లేదా మూఢనమ్మకమో లేదా నమ్మకమో నిజమో ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి ఈ ప్లేస్ నుంచి మనము ఏది కూడా తీసుకొని పోకూడదు. So please everybody try to visit in your free time. This vast huge tree, it has a world record, I told you already. So భక్తి పరంగా కూడా మనకి ఇది చాలా విశేషమైనటువంటి స్థలం. వీలున్నప్పుడు తప్పకుండా అందరూ వచ్చి దీన్ని విజిట్ చేసి ఎంజాయ్ ద నేచర్. ఇంకొకటి చూపిస్తాను మీకు. అక్కడ ఆల్రెడీ ఎండిపోయింది, అది స్టెమ్ ఎండిపోయి రాలిపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ స్టెమ్ ఎండిపోయింది. ఇలా ఈ తిమ్మమ్మ మర్రిమాను స్టార్టింగ్ పాయింట్ మొదలు ఆ కొమ్మ అనేది ఎండిపోయి చనిపోవడం వల్ల ఇక్కడ మనకి గోపురం పాయింట్ని వాళ్ళు క్రియేట్ చేసి ఉంచారు, బిల్డ్ చేసి ఉంచారు.